పిఠాపురంలో టీడీపీ ఓట్లు పిఠాన పిరమైనయట. పొత్తుల సుట్టం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణం సార్కు టికెట్ ఇచ్చిండు టీడీపీ బాస్ చంద్రాల్ సారు. అయితే ఈ టికెట్ మీద ఆశ పెట్టుకుని వర్మ అనే టీడీపీ లీడర్ భంగపడ్డాడు. టికెట్ రానందుకు టీడీపీ జెండాలు కూడా తగలబెట్టించిండు. పరిస్థితిని దూరంకెళ్లి చూసిన చంద్రబాబు సారు రంగంలోకి దిగి వర్మన్ సల్ల చేసిండు. పవనాల్ సారు మన పొత్తుల సుట్టం అయినా మనకెంతో చేస్తుండు. త్యాగాల త్యాగయ్య లెక్కనే ఏకంగా సీఎం సీటునే త్యాగం చేస్తుండు. అసొంటి ఆయనకు మనం అండగా నిలబడాలే గాని అడ్డం దలిగి సతాయించొద్దని చెప్తే ఆ వర్మ సార్ ఓకే అన్నాడు. కానీ మళ్ళేమైందో ఏమో పిఠాపురంలో టీడీపీ ఓట్లను పిఠాన పిరం చేసి జనసేనకు సుక్కలు చూపెడుతుండట. నాకు తెలియకుండా ఏ ఒక్క టీడీపీ కార్యకర్త గాని లీడర్ గాని జనసేనకు ప్రచారం చేయొద్దని హుకుం జారీ చేసి ఓట్లు జారిపోకుండా కంట్రోల్ చేస్తుండట. పాపం ఇసోంటి ఉంటాయని పవన్ కేం తెలుసు. నమ్మి నానబోస్తే పుచ్చి బూరలు అయ్యేటట్లున్నాయి గారా సావే అనుకుంటా లోపటింట్లో లొల్లి పెడుతుండట. పాపం కదా. ఇక బాబు సారే రంగంలోకి దిగితే కథ అవుతుంది. లేకపోతే వర్మ సార్ ఇంకింత కథ నడిపి కర్మగాలిపోయేటట్లు చేస్తాడు. ఇక ఇది ఇట్లుంటే పిఠాపురంలో ఎవరు గెలుస్తారో కొత్త జాతకం చెప్పిండు కాపు లీడర్ ముద్రగడ పద్మనాభన్ సారు. ఆయనదో పార్టీ దానికో గెలుపు అని ఇజ్జత్ తీసినట్టు మాట్లాడిండు. ఆయనకు ఒక ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, పేరుకేమో మొత్తం రాజకీయాలను ఆయననే శాసిస్తున్నట్లు ఉపన్యాసాలు దంచుతుండు. ఆసొంటి ఆయన దగ్గరకు పోయి రాజకీయాలు చేస్తే బాగానే పోయిగా అని పవన్ సార్ను లైట్ తీసుకుండు. నేను జాతి కోసం ఉద్యమం చేస్తా, నన్ను అంచేసి అష్టమ్మ కష్టాలు పెట్టినోళ్లతోని పవన్ కళ్యాణ్ దోస్తాన్ చేస్తాడా, ఇదేనా ఆయన చెప్పే నీతి అని క్వశ్చన్ చేసిండు. ఇక దీని మీద పవన్ కళ్యాణం సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి.